హాయ్ అండి, వెల్కమ్ టు యషిరాస్ క్యూజిన్. ఈరోజు మైసూర్ బజ్జీని ఇంట్లోనే హోటల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్ ప్రాసెస్, అలాగే చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఇది మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పినట్టుగా ఒక్కసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా ఫ్లఫీగా కూడా వస్తాయండి. సో ఎలా ఇవి ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒక గ్లాస్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడాను కూడా యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ మనం పిండిని కలుపుకోవాలండి. ఎక్కువ జారుగా మాత్రం కలుపుకోకూడదండి, ఆయిల్ బాగా ఎక్కువగా పీల్చేస్తాయి. సో ఇలా కొంచెం కొంచెం పిండిని వాటర్ వేస్తూ కలుపుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలుపుకుంటే సరిపోతుంది. సో దీన్ని ఇలా కలుపుకొని మూత పెట్టేసి 30 మినిట్స్ వరకు దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా ఒక 30 మినిట్స్ మనం ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 30 మినిట్స్ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే మనం మైసూర్ బజ్జీని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. రౌండ్గా వస్తాయండి. ఇలా వేయటం రాని వాళ్ళు స్పూన్తో వేసుకోండి. ఇలా వేసుకోవాలండి. సో ఆ ప్యాన్లో సరిపడా మైసూర్ బజ్జీని వేసుకొని హై ఫ్లేమ్లోనే మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలా గరిటె పెట్టి హై ఫ్లేమ్లోనే మనం రెండు వైపులా కూడా తిప్పుతూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ మనకి 2 మినిట్స్ పట్టిద్దండి. సో ఇలా మనం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి గోల్డెన్ కలర్ వస్తే మనకి మైసూర్ బజ్జీ అనేది సరిపోతుందండి. సో ఇలా మనకి ఫ్రై అయితే ఇంకా వీటిని తీసేసేయాలండి. సో వీటిని తీసేసి మిగతా పిండిని కూడా మనం మైసూర్ బజ్జీలా వేసుకోవాలండి. వీటిని హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ మనం పిండిని కలిపిన తర్వాత పక్కన పెట్టి ఉంచితే మనకి లోపల వరకు కూడా బాగా మనకి ఫ్రై అవుతాయండి. సో ఇలా మనం మైసూర్ బజ్జీని వేసుకొని హై ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చండి. మన ఇంటికి గెస్ట్లు ఎవరు వచ్చినప్పుడు టిఫిన్స్లోనికి ఇది మనం ప్రిపేర్ చేసి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే మనకి ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి ఏది లేనప్పుడు కూడా ఒకసారి మనం ఇలా ట్రై చేస్తే చాలా సింపుల్గా చాలా త్వరగా కూడా అయిపోతుందండి. సో ఎంతేనండి, ఇలా వేగిపోతే మనకి సరిపోతాయండి. మనకి మైసూర్ బజ్జీ అనేది రెడీ అయిపోయిందండి. సో ఇలా మనం చేసుకుంటే చాలా బాగుంటాయి. చూడండి, రౌండ్గా ఫ్లఫీగా వచ్చాయండి. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో దీన్ని ఇలా టమాటా చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈవినింగ్ స్నాక్లా కూడా మనం దీన్ని ప్రిఫర్ చేయొచ్చండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.